హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దైవిక ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరైతే చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, మన షోడశ సోమవార వ్రతంలో సోమవారం పూజ నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియో. దాన్ని నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే ఆ రోజు పొద్దున్నే నేనైతే తొందరగా లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని, బయట కూడా క్లీన్ చేసుకొని ముగ్గు గట్ట వేసుకున్నామండి. అలాగే ద్వారబంధానికి కూడా పసుపు గట్ట రాసేసి ముగ్గు వేసుకున్నాను. ఆ రోజు నేను ఫాస్టింగ్ ఉన్నానండి. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, ఎవరిష్టం వాళ్ళది. నాకు ఆ రోజు ఉండాలనిపించింది, నేను ఫాస్టింగ్ ఉన్నాను. అలాగే దేవుడికి కావాల్సినటువంటి పూలమాలలు అన్నీ కూడా నేను ఆ రోజే సిద్ధం చేసుకున్నాను. అన్నీ నేను కట్టుకుని ఈవినింగ్ టైం ప్రదోష కాలంలో అయితే నేను పూజనైతే ప్రారంభించానండి. ఆ టైం కల్లా ప్రసాదం చేసేసి దేవుడి పీఠము అన్నింటినీ అక్కడ అలంకరణ అంతా కూడా నేను సిద్ధం చేసుకొని 6 అయ్యేసరికి నేను కూడా రెడీ అయ్యి అప్పుడు పూజ దగ్గర కూర్చున్నానండి. కూర్చుని పూజను ప్రారంభించే ముందు మనం కూడా అక్కడ ఆసనం వేసుకోవాలి. ఏదైనా టవల్ కానీ ఏదైనా మంచిది అక్కడ వేసుకొని ఆసనం పైన కూర్చుని అప్పుడైతే పూజను ప్రారంభించాలి. ముందుగా అయితే నేను దీపాలన్నీ వెలిగించానండి. దీపాలు వెలిగించిన తర్వాత నాకు ఎందుకో ఆ రోజు పరమేశ్వరుని ఆ దీపాల వెలుగులో చూడాలనిపించిందండి. అందుకే కాసేపు అయితే లైట్స్ ఆఫ్ చేసేసి ఆ పరమేశ్వరుని అలాగా దీపాల వెలుగులో కాసేపు చూస్తూ ఉండిపోయాను అంతే. ఇంకా అలా కాసేపు అయిపోయిన తర్వాత అప్పుడు పూజను అయితే ప్రారంభించుకున్నాను. పూజను ప్రారంభించేటప్పుడు ముందు నేను విఘ్నేశ్వరుడికి కొంచెం అక్షింతలు పువ్వులు వేసి విఘ్నేశ్వరుడికి ధూపం చూపించేసి అతని ముందు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విజ్ఞోపశాంతయేం ఈ శ్లోకాన్ని చదివేసి అతనికి దండం పెట్టుకున్నానండి. దండం పెట్టుకునేటప్పుడు, తండ్రి, నేను ఈ 16 సోమవారాల వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను, నాకు ఎటువంటి ఆటంకాలు కూడా కలగకుండా చూడు స్వామి అని మనం ఆ విఘ్నేశ్వరుని ముందు ప్రార్థించాలండి. ప్రార్థించిన తర్వాత అప్పుడు మనం పూజను అయితే ప్రారంభించాలి. పూజను ప్రారంభించేటప్పుడు మనం ముందు చేయాల్సింది ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకోవడం అంటే మనం మన కోసం వేరేగా ఒక ఉద్దరణితో పంచపాత్రలో నీళ్ళు ఉంచుకుంటాం కదా, అందులో నీళ్ళతో ఆచమనం చేసుకోవాలి. 3 సార్లు మనం చేతిలో నీళ్ళు వేసుకొని తాగేసి తర్వాత చేతులను కూడా శుభ్రం చేసుకోవాలి. ఆచమనం పూర్తయిపోయిన తర్వాత మనం ప్రాణాయామం చేసుకోవాలండి. ప్రాణాయామం చేసేటప్పుడు మన మనసులో గాయత్రి మంత్రాన్ని అయితే జపించాలండి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం చెప్పేటప్పుడు ఏంటంటే, దేవుడికి వేరేగా మనం ఒక ఉద్దరణతో పంచపాత్రలో నీళ్ళు ఉంచుతాం కదా, దానిపైన చేయి పెడుతూ అప్పుడు సంకల్పం అనేది చెప్పుకోవాలండి. సంకల్పం కూడా పూర్తయిన తర్వాత ఒకసారి గంట వాయిస్తూ ఆగమాతాంతు దేవానాం గమనాతాంతు రాక్షసాం కురు గంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం, దీనైతే మనం జపించాలండి. ఇది చెప్పిన తర్వాత అప్పుడు కలశారాధన అనేది చేసుకోవాలి. కలశారాధన అనేది ఎవరికి ఆచారం ఉంటే వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు కలశారాధన చేసుకొని అప్పుడు ఏ మంత్రం ఉందో ఏ శ్లోకం ఉందో అది చూసుకొని అది చదువుకోవాలి. మాకు కలశారాధన ఆచారం అయితే లేదండి, అందుకే నేనైతే కలశారాధన పెట్టుకోలేదు. అక్కడికి మొదటి ఒక స్టెప్ పూజ అంతా కంప్లీట్ అయినట్టండి. ఆ తర్వాత మనం గణపతికి షోడశోపచార పూజ అనేది ప్రారంభిస్తామండి. గణపతికి కూడా మొత్తం షోడశోపచారాలు అన్నీ కూడా పూర్తి చేయాలి. అవన్నీ పూర్తి చేసిన తర్వాత అప్పుడు పరమేశ్వరుడికి షోడశోపచార పూజ అనేది చేయాలి. ఆ షోడశోపచార పూజలో ధ్యానం చేయటము, ఆవాహనం చేయడము, తండ్రికి ఆసనం వేస్తున్నట్లు ఊహించుకోవటము, అలాగే పాద్యం సమర్పించటం, ఆచమనీయం చేయటము, స్నానం చేయటము, వస్త్రాన్ని సమర్పించటం, యజ్ఞోపవీతం చేయటము, గంధం సమర్పించటం, పుష్పాలు, కుంకుమ, అక్షింతాలు ఇవన్నిటినీ కూడా ఆ పరమేశ్వరుడికి సమర్పించాలి. ఇవన్నీ కూడా షోడశోపచార పూజలో ఒక్కొక్క స్టెప్. ఇవే స్టెప్స్ విఘ్నేశ్వరుడికి చేస్తాము, అలాగే పరమేశ్వరుడికి కూడా చేస్తాము. స్నానం చేసే సమయంలోనే నేను పంచామృతాలతో అయితే పరమేశ్వరుడికి అయితే అభిషేకం చేసుకున్నానండి. అలా పూజ అదంతా షోడశోపచారాలన్నీ కంప్లీట్ అయ్యాయి. అలా అయిన తర్వాత అంగపూజ కూడా చేసుకోవాలి. అంగపూజ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత శివుని యొక్క అష్టోత్తరాలు ఏవైతే ఉన్నాయో ఆ 108 అష్టోత్తరాలని కూడా చదువుకోవాలి. ఒక్కొక్క అష్టోత్తరం చదివినప్పుడు మనం ఆ పరమేశ్వరుడి దగ్గర ఒక పుష్పం కానీ కొంచెం అక్షింతలు కానీ వేసుకొని అతనికైతే ఈ 108 అష్టోత్తరాలని కూడా చదువుతూ ఉండాలి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ పరమేశ్వరుడికి మనం ధూపాన్ని అయితే సమర్పించాలండి. ధూపం సమర్పించి దీపం కూడా ముందు మనం దీపం వెలిగించినప్పటికీ కూడా
అప్పుడు దీపం సమర్పయామి అనేసి దీపంని దేవుడికి చూపిస్తూ కొంచెం పువ్వుతో వాటర్ అనేది మామూలు చల్లుతూ దేవుడికి అనేది ధూపాన్ని దీపాన్ని అన్ని నైవేద్యాన్ని అన్నిటినీ చూపించాలి. అదంతా అయిపోయిన తర్వాత తాంబూలాన్ని అయితే మనం పరమేశ్వరికి ఇవ్వాలండి. తాంబూలం ఇచ్చేసి నీరాజనం చెప్పుకోవాలి, అంటే హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చేసి క్షమాపణ ప్రార్థన అనేది చేయాలండి. ఏ పూజ చేసినా మనం ఏ వ్రతాన్ని చేసుకున్నా సరే చివరిలో అయితే క్షమాపణ ప్రార్థన అనేది చేసుకోవాలి. ఏవైనా చిన్న చిన్న తప్పులు మనకు తెలిసి తెలియకుండా ఏవైనా చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం కదా, అలాంటివన్నీ కూడా మనం క్షమించమని పరమేశ్వరి కానీ ఆ భగవంతుడి కానీ ప్రార్థిస్తే ఆ తప్పుల్ని వాళ్ళు క్షమిస్తారు. ఇలా ఈ పూజ అనేది పూర్తవుతుంది. ఈ స్టెప్ ఇవన్నీ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఈ షోడశోపచార పూజలో 3 కథలు అయితే ఉంటాయండి. ఆ 3 కథల్ని కూడా మనమైతే చదువుకోవాలి. ప్రశాంతంగా కొంచెం చేతిలో అక్షింతలు పట్టుకొని ఆ పరమేశ్వరుని చూస్తూ ఆ దీపాల వెలుగుల్లో అతన్ని అలా చూస్తూ ఆ కథను వింటూ పూర్తిగా అక్కడ నీలమైపోండి, అక్కడే ఉండిపోండి, ఎక్కడికి వెళ్ళకండి, మనసును ఎక్కడికి పంపించకండి. అలా ఉండి ఆ కథను వింటూ ఉండి చివరిలో అంటే అవన్నీ 3 కథలు కూడా పూర్తయిపోయిన తర్వాత ఆ అక్షింతల్ని ఆ పరమేశ్వరుడి దగ్గర వేసి ఆడవాళ్ళు అయితే మామూలుగా మోకాల మీద ఉండి నమస్కారము, మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే అది ఆ పరమేశ్వరుడికి చెప్పుకోండి. ఖచ్చితంగా మీ కోరికలు అనేవి తీరుతాయండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, అంటే ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలని లేకపోతే ఆరోగ్య సమస్యలని పెళ్ళి కాని వాళ్ళు గడి చేస్తే మంచి వధువు వరుల కోసం అని కానీ ఇలానే ఉండదు. మీకు ఏ కష్టం ఉంటే ఆ కష్టం, పిల్లలు కావాలనుకుంటే పిల్లలు, ఆరోగ్యము, ఐశ్వర్యము, సిరి సంపదలు అన్నీ కూడా ఏం కావాలనుకున్నా మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుందండి. చాలామంది పూజ చేసుకొని అంటే వాళ్ళ కోరిక తీరిందనే చాలామంది చెప్తున్నారు. నాకు కూడా నా కోరిక తీరిందండి. కాబట్టి మనం మనస్ఫూర్తిగా నమ్మితే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుందండి. మీరు మనసు పెట్టి చేయండి అంతే. మీరు మనసు పెట్టి ఇంకేం ఎక్కువగా ఏం ఆశించకండి. నీదే భారం తండ్రి అనుకోండి, అతనే చూసుకుంటారు. మనకు మంచి జరిగినా చెడు జరిగినా మనకి ఏమి ఇవ్వాలో అతనికి తెలుసు కాబట్టి అతనే చూసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా పూజ చేయండి. మీ కోరికలు అనేవి అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి. అలాగే నేను ఈరోజు పూజలో అయితే నారికేల దీపాన్ని అయితే వెలిగించానండి. నారికేల దీపం శివునికి చాలా ఇష్టమంట. అందుకనే నేనైతే ఈరోజు పూజలో నారికేల దీపాన్ని వెలిగించుకున్నాను. అలాగే పంచామృతాలతో నేనైతే అభిషేకం చేసుకున్నాను. మీకు ఏది వీలైతే దాంతో అభిషేకం చేసుకోవచ్చు. పంచామృతాలతో చేసుకోవచ్చు, ఫలాలతో చేసుకోవచ్చు. ఏవైనా 3 రకాలు కానీ 5 రకాలు కానీ ఫలాలతో కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు. పంచామృతాలు లేవు, ఫలాలు లేవు అనుకున్నప్పుడు మీరు ఓన్లీ గంగాజలంతోనైనా సరే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదువుతూ కూడా మీరు అయితే అభిషేకం అయితే చేసుకోవచ్చండి. అలాగే శివుడికి విభూతి అంటే చాలా ఇష్టం. ఆ విభూతితో కూడా మీరు శివుడికి అభిషేకం చేయొచ్చు. అసలు విభూతి అంటే అర్థం ఏంటంటే అత్యున్నతమైన మహిమ కలిగినది అని. అంతటి మహిమ కలిగినది కాబట్టి శివుడేమో ఆ భస్మాన్ని కూడా ధరించారండి. అయితే శివుడు ఆ భస్మాన్ని ధరించడానికి కూడా కారణం ఉంది. శివుడు సృష్టికి ఒక గొప్ప సందేశం ఇవ్వడానికి భస్మాన్ని ధరించారు. ఈ ప్రపంచంలో ఎంత గొప్ప రాజైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత అందమైన శరీరమైనా చివరికి అంతా భస్మమే అవుతుంది. అంటే శరీరం శాశ్వతం కాదు, ఆత్మ మాత్రమే నిత్యమైనది. శివుడు భస్మం ద్వారా మనసులోని అహంకారాన్ని తొలగించమని బోధిస్తున్నాడు. అందుకే ఆయనను వైరాగ్య స్వరూపుడు అంటారు. ఇది అండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం